గమనిక ఈ కార్యక్రమం రియాలిటీ షోని ఆధారంగా చేసుకొని రూపొందించడం జరిగింది. ఇందులోని విశేషాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, కేవలం బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లు మాత్రమే ఉద్దేశించినవి. ఇంక ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్తే నేను ఆపేసిన గొడవలు మళ్ళీ కంటిన్యూ చేద్దామని బిగ్ బాస్ అనుకున్నారు. కాకపోతే చిన్న ట్విస్ట్ ఏంటంటే నిన్న ఆపింది గొడవ లల్లి లహరి మధ్యలోని, ఉమాదేవి ఆంటీ మధ్యలోని. బట్ ఈ రోజు గొడవ జరిగింది మాత్రం వాళ్ళిద్దరి మధ్యలో కాదండి, శ్రీరాము కాజల్ మధ్యలో. కాజల్ అదే పాట, నన్ను వంటగదిలోకి పంపకంటే నేను వంట పని చేయను, నేను ఇంట్లో కూడా చేయను అంటారు. శ్రీరామ్ అంటాడు అందరూ చేస్తున్నారు కదా మీరు ఎందుకు చేయరు అంటారు. బట్ ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే శ్రీరామ్ ఒక ఏజ్లో ఏమన్నాడంటే జనరల్గా ఆడవాళ్ళందరూ అన్ని పనులు చేస్తారు కదా అన్నట్టుగా మాట్లాడాడు. బట్ కాజల్ మట్టికి ఎందుకు నువ్వు పాయింట్అవుట్ చేస్తున్నావు అన్నట్టుగా కాజల్ మాట్లాడింది. దానికి శ్రీరామ్ ఇది జెండర్ని డిసైడ్ చేసి మాట్లాడుతుంది కాదు, జనరల్గా చెప్తున్నాను, మనం బిగ్ బాస్ హౌస్ నువ్వు అంత ఫేవరెట్ బిగ్ బాస్ అని చెప్పినప్పుడు నువ్వు వచ్చినప్పుడు బిగ్ బాస్లో ఏ పనైనా చెయ్యాలి కదా అని చెప్పేసి అన్నాడు. సో కాజల్ మటుకి ఒకటే స్టాండ్లో ఉంది, నేను చేయను ఇదే స్టాండ్లో ఉంది. బట్ చేయను అంటూ ఎంతవరకు కరెక్టో అది మీకే అర్థం కావాలి. ఓకే, ఈ టాపిక్ ఇలా ఉంటే నెక్స్ట్ చీకట్ల శిల్పలు మొదలైనవి. ఏంటి శిల్పలు అనుకుంటున్నారా? మీరు అనుకున్నంత కాదండి. మన ప్రియా పాప అంటే ప్రియా అంటే అనుకున్నారు, కాదు పింకీ అంటే ఎవరో తెలుసా? ప్రియాంక. సో మన పింకీ పాప అండ్ మన మానస్, సన్నీ అందరూ ఒక దగ్గరే చేరారు, అలా ముగ్గురు ఒక దగ్గరే చేరారు. చేస్తే పింకీ ఏం చేసిందంటే తన దగ్గర ఒక ఫ్లవర్ తీసుకొచ్చి, ఇదిగో ఈ ఫ్లవర్ నేను నీకు ఇస్తున్నాను, నాకు మళ్ళీ నేను క్యాప్టెన్సీ అయిన తర్వాత అనేవి, లేదా నేను క్యాప్టెన్గా ట్రై చేస్తున్నప్పుడు అనేవి, అంతే తప్ప ఇది ఎవరికి ఇవ్వకూడదు అంది. అంటే సన్నీ కూడా అక్కడ ఏంటి అన్నట్టుగా మాట్లాడాడు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో ట్రై అవుతున్నట్టుగా ఉంది. అండ్ అగైన్ పింకీ అయితే బాగా సిగ్నల్స్ ఇస్తుంది, మానస్ తీసుకోకుండా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఏం జరగబోతుందో ఫ్యూచర్ డిసైడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ ఎపిసోడ్ అయిపోగానే మార్నింగ్ అయింది. మార్నింగ్ అవగానే వస్తానంటివో పోతానంటివో ఒకళ్ళ మరిసిలక అని ఒక సాంగ్ మొదలైంది. ఈ సాంగ్కి మన వాళ్ళందరూ యాజ్ యూజువల్ మొఖాలు కడుక్కోకుండా వచ్చి స్టెప్పులు వేశారు, అద్భుతంగా వేశారు. ఓకే, అయితే ఈరోజు వినాయక చవితి అవడం వల్ల వీఆర్ వెయిటింగ్ ఫర్ గ్రాండ్ సెలబ్రేషన్స్ అనమాట. సూపర్ సెలబ్రేషన్ చేస్తారని వెయిట్ చేసాం. అంటే బేసిక్గా బిగ్ బాస్ హౌస్లో ఏ ఫెస్టివల్ అయినా సరే ఒక స్పెషల్ ఉంటుంది, అంటే ఆ పండుగ చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి ఒక టాస్క్ పెడతాడు బిగ్ బాస్, దాన్ని చాలా ఎంటర్టైనింగ్గా డిజైన్ చేస్తాడు బిగ్ బాస్. సీజన్ 5లో స్టార్ట్ అయిన ఫస్ట్ ఫెస్టివల్, అంటే ఇది నెక్స్ట్ లెవెల్లో చేస్తాడేమో అని అనుకున్నామే. బట్ అలా లేదు, చాలా క్యాజువల్గా జరిగింది. దాని మీద ఏ టాస్క్ డిజైన్ చేయలేదు, చాలా సింపుల్గా ఒక సాంగ్ వేశాడు, వీళ్ళందరూ గెటప్ వేసుకొని వచ్చారు. అంటే గెటప్ అంటే మామూలు గెటప్లు కాదు, ప్రాపర్గా అంటే ట్రెడిషనల్గా రెడీ అయ్యారు. సో వీళ్ళందరూ వచ్చి ఆ వినాయకుడికి పూజ చేశారు చాలా అద్భుతంగా. అంటే నిజంగానే ఒక సాంగ్ వేశారు, అందరూ ఎమోషనల్ ఫీల్ అయ్యారు. అది ఎమోషనల్ ఫీల్ అవ్వడం ఏంటి రీజన్ అంటే వాళ్ళు ఇంతకుముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో జరుపుకొని ఉంటారు. ఈరోజు ఆ ఫ్యామిలీ అంతా లేరు. అఫ్కోర్స్ వాళ్ళకి ఫ్యామిలీ లేరేమో కానీ అందరు ఫ్యామిలీ ఇళ్లలో వాళ్ళే ఉన్నారు. సో ఇది వాళ్ళు అర్థం చేసుకోవాలి. చాలా సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నారు. పాపం అందరూ బాధపడ్డారు. నటరాజ్ మాస్టర్ బాధపడ్డారు, లోబో బాధపడ్డాడు, అండ్ రవి బాధపడ్డాడు. నటరాజ్ని లోబో బుజ్జగించాడు, బాధపడద్దు అని బుజ్జగించాడు. ఇందులో మన బుడ్డోడు జశ్వంత్ కూడా అక్కడికి వచ్చాడు, ట్రై చేశాడు సాల్వ్ చేయడానికి. ఐ మీన్ బాధపడద్దని చెప్దాం అనుకున్నాడు కానీ బట్ చెప్పలేపాడు. బుడ్డోడు కొద్దిగా యాక్టివ్ అవ్వాలన్నా, నువ్వు యాక్టివ్ అవ్వాలి. ఓకే, ఇది ఇట్లా పండగ అయ్యింది అని అనుకునే లోకే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఏంటి ఆ టాస్క్ అంటే లగ్జరీ బడ్జెట్ టాస్క్. ఆల్రెడీ మీకు తెలిసిందే, లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఎప్పుడు ఉంటుంది, ఎవ్రీ వీక్ ఉంటుంది. సో ఈ వీక్ కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశాడు. ఎంత అద్భుతంగా డిజైన్ చేశాడంటే ఉట్టులు కడతారు, ఉట్టులు అంటే తెలుసు కదా, కుండలు పైన కడతారు. దానికి ఒక నేమ్ ట్యాగ్ ఇచ్చారు, అంటే వీళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ తాలూకా నేమ్ ట్యాగ్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని తన షోల్డర్స్ మీద పిక్ చేసుకొని ఒక ఉట్టే ఇచ్చిన కర్రతో కొట్టచ్చు అనమాట. సో ఏదైతే కర్ర పెట్టి కొడతారో ఆ ప్రొడక్ట్ వీళ్ళకి లగ్జరీ బడ్జెట్లో వస్తుంది. ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో ఎవరు వాళ్ళిద్దరు అని సెలెక్ట్ చేయడం పెద్ద టాస్క్. ఇక్కడ ఎంత పెద్ద టాస్క్ అంటే బేసిక్గా సిరి పాప ప్రాపర్గా లీడ్ తీసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే తనకి అంటే వయసులో చిన్నదవ్వడం, అక్కడ ఉన్న వాళ్ళందరిలో వయసులో చిన్నదవ్వడం, పైగా వాళ్ళందరూ పెద్దవాళ్ళు అవ్వడం, తను చెప్పలేకపోతుంది, అందరితో స్ట్రాంగ్గా చెప్పలేకపోతుంది అనిపించింది నాకు. ఎందుకంటే
మానస్ కూడా మార్నింగ్ జరుగుతున్నప్పుడు టిఫిన్లో నిన్న రాత్రి కోడిగుడ్లు వండారు. కోడిగుడ్లు ఉన్నప్పుడు అది సరిపోదని నేను చెప్పాను, ఎవరు వెళ్ళలేదు అని చెప్పేసి తన బాధ వచ్చేసి సిరికి చెప్పడం జరిగింది. ఈరోజు ఉత్తి టిఫిన్ తింటున్నాం, దీంట్లో ఇది మంచిగా లేదని, ఐ మీన్ చట్నీకి ఇట్లా ఏం లేదు, సో కనీసం టమాటాలతో చట్నీ చేయొచ్చు కదా అది ఇది అని చెప్పేసి తనకు వచ్చి చెప్పడం, సిరికి వచ్చి చెప్పడం. సిరి వెంటనే దాన్ని తీసుకొని వెళ్ళి కిచెన్ సెక్షన్లో ఉన్న నటరాజ్ మాస్టర్కి, రవికి అండ్ ప్రియా ఆంటీకి వీళ్ళందరికీ చెప్పడం. చెప్తుంటే వాళ్ళు లేదు ఉన్న టమాటాలు చాలా తక్కువ ఉన్నాయి, మనం చేయడానికి కుదరదు అని వాళ్ళు చెప్పారు. అంటే ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత కనీసం ఫ్రూట్స్ అని అరేంజ్ చేయండి అంటే మళ్ళీ వెళ్ళి ఫ్రూట్స్ అరేంజ్ చేయాలి. సో ఇక్కడ ఏమనిపించిందంటే సిరి ఎవరు చెప్తే వాళ్ళ మాట వింటుంది అనిపించింది. అంటే అది ఒక గుడ్ అయినా కూడాను క్యాప్టెన్ అంటే తనకి ఓన్ డెసిషన్ ఉండాలనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం అదే అయితే కనుక కామెంట్లో చెప్పండి. సో కమింగ్ ఇన్ టు లగ్జరీ బడ్జెట్ టాస్క్. ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్లో యాక్చువల్లీ కింద ఉన్న వ్యక్తి పిక్ చేస్తాడు, పైన ఉన్న వ్యక్తి ఉట్లు కొట్టాలి, అది కళ్ళకి గంతలు కట్టేసి ఉంటుంది. సో దీనికి గాను రవి లీడ్ తీసుకొని ఒక 4 ప్లేయర్స్ని డిసైడ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరెవరు అంటే శ్రీరామ్ ప్లస్ విశ్వ ప్లస్ రవి, మానస్ ప్లస్ శ్వేత, శ్రీరామ్ ప్లస్ హమీద. సో ఈ 4 పేరుని డిసైడ్ చేయడం జరిగింది. దీనికి ఓటింగ్ పోల్ డిజైన్ చేశారు. ఓటింగ్ పోల్ డిజైన్ చేస్తే శ్రీరామ్ ప్లస్ విశ్వకి ఎక్కువ ఓట్స్ వచ్చినాయి. సో వాళ్ళిద్దరిని ఫైనల్ చేశారు. కాకపోతే ఇందులో చిన్న ట్విస్ట్ ఏంటంటే నటరాజ్ మాస్టర్ ఎవరికి ఓటేయలేదు. ఎవరికి ఓటేయలేదు. సో ఏంది అని చెప్పి రవి వెళ్ళి అడిగాడు, ఏంది మాస్టర్ మీరు ఎవరికి ఓటేయలేదు అని. ఏందయ్యా విశ్వ తప్పితే ఇంకెవరు లేరా, బాడీ నాకు లేదా, బాడీ నేను మొయ్యలేనా, నేను ఇద్దరిని పెట్టి మోస్తా, ముగ్గురిని పెట్టి మోస్తా అని చెప్పేసి తన స్టైల్లో తను చెప్పాడు. వాస్తవం అది కరెక్టే. ఇక్కడ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే పిక్ చేస్తారో వాళ్ళు డిసైడ్ చేసి ఉంటే వాళ్ళ మీద ఎవరైతే క్యారీ అవుతారో లైట్ వెయిట్ పర్సన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునేలా డిజైన్ చేస్తే బాగుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ అలా సెలెక్ట్. అది యాక్చువల్లీ క్యాప్టెన్ లీడ్ తీసుకోవాలి. బట్ ఇక్కడ రవి లీడ్ తీసుకున్నాడు. క్యాప్టెన్ ఏంటంటే ఎవరు కావాలంటే వాళ్ళకి ఫ్రీడమ్గా వదిలేస్తుంది. అది ఓకే, ఇలాంటి ఇష్యూస్ని డీల్ చేయాల్సిన బాధ్యత క్యాప్టెన్కే ఉంది. బట్ నటరాజే కాంప్రమైజ్ అయ్యాడు. సో టాస్క్ స్టార్ట్ అయింది. వీళ్ళు మళ్ళీ ఇక్కడ కూడా అదే రచ్చ, అందరూ అరుపులు అరిస్తే ఇంటికి ఎవరైతే విశ్వ వచ్చేసి ఉట్టిని కొట్టడానికి ఉన్నాడు, శ్రీరామ్ విశ్వాన్ని మోస్తున్నాడు. సో ఇక్కడ విశ్వకి ఏది కొట్టాలి, ఎట్లా కొట్టాలి, కింద ఇలా గైడ్లైన్స్ ఇస్తేనే కొట్టాలి. సో లిమిటెడ్ పీపుల్ గైడ్లైన్స్ ఇస్తే ప్రాపర్గా కొట్టేవాడు అనిపించింది. ఆల్మోస్ట్ 9 ఉట్లు కొట్టారు వాళ్ళు. ప్రాపర్ గైడ్లైన్స్ ఉంటే 9 కాదు, నేను చెప్తున్నా 15 దాకా కొట్టే ఛాన్స్ ఉంది. వీళ్ళు అంటే ఏదైతే క్యాప్టెన్ ఉన్నారో క్యాప్టెన్ తాలూకా లోపం వల్ల వాళ్ళు 9 కొట్టారని నాకు అనిపించింది. మీకు కూడా అనిపిస్తే కామెంట్లో చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ట్రైలర్లో కూడా చూసిన టాస్క్ అన్నది రచ్చ పెట్టారు. ఇక్కడ ఈ రచ్చ ఏంటంటే బిగ్ బాస్ తెలిసిందే కదా, బెస్ట్ ఎవరు వరస్ట్ ఎవరు. ఏ సీజన్లో అయినా సరే ఇంతవరకు కూడా ఫస్ట్ ఎపిసోడ్లో అందరూ కూడా ఏమనేవాళ్ళంటే ఈ షార్ట్ టైంలో బెస్ట్ వరస్ట్ ఎలా డిసైడ్ చేస్తాం అనేవాళ్ళు. అంటే బెస్ట్ వరస్ట్ నిజంగానే ఫస్ట్ 1 వీక్లో డిసైడ్ చేయడం చాలా కష్టం. అయినా సరే చెప్పాలి, దట్స్ ద బిగ్ బాస్ రూల్. సో నాకు అర్థం కావట్లేదు ఎవరి పేరు చెప్పాలి, ఏదో పేరు చెప్పాలి కాబట్టి మీ పేరు చెప్తున్నా అని మాట్లాడేవారు ఇంతకుముందు. బట్ ఇక్కడ అలా లేదు, సీజన్ 5 అలా లేదు. అందరూ ప్రిపేర్ అయ్యి వచ్చారు, అందరూ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చాలా క్లారిటీ క్లియర్గా ఎవరైతే అనుకుంటారో వాళ్ళ పేర్లు ఏకదమ్ చెప్పేశారంటే ఏకదమ్ చెప్పారు. అసలు పొరపాటు కూడా నాకు ఇంకా ఆప్షన్ లేక మీ పేరు చెప్తున్నాను అన్నమాట ఒక్కరు కూడా అలా. అందరూ చాలా క్లారిటీగా యు ఆర్ ద బెస్ట్ అండ్ యు ఆర్ ద వరస్ట్ అని చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళంతా ఎంత క్లారిటీగా ఉన్నారు. అంటే నాకు క్లారిటీ కంటే ఎక్కువ ఓవర్ ఎగ్జైటెడ్గా ఉన్నారు వీళ్ళంతా. అంటే ఇక్కడ నాకు ఆ పాయింట్లో అనిపించింది పర్టికులర్గా ఏంటంటే మెచ్యూర్డ్ థింకింగ్ ఎవరికి లేదు అనిపించింది. అంటే నాకు ఈ టాస్క్లో ఈరోజు ఉన్న ఎపిసోడ్లో కొంతమంది మనకి ఒపీనియన్ చెప్పలేదు. అంటే ప్రియా ఆంటీ ఒపీనియన్ కావచ్చు, షణ్ముఖ్ది కావచ్చు, మానస్ది కావచ్చు, ఇలాగా హమీదాది కావచ్చు, శ్రీరామ్ది కావచ్చు, ఇలా కొంతమంది ఒపీనియన్ చెప్పలేదు. మేబీ అది రేపటి ఎపిసోడ్లో వేస్తారు వేరనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ డిసైడ్ చేశారు, బెస్ట్ వరస్ట్ కూడా డిసైడ్ చేశారు. మరి వాళ్ళది ఎందుకు వేయలేదో నాకు అర్థం కాల. అంటే మేబీ ఇందులో ఈ ఫ్లోలో ఒక చిన్న రచ్చ జరిగింది. ఆ రచ్చను కూడా నేను చెప్తాను. ఆ రచ్చ ఎక్కువ స్పేస్ తీసుకోవడం వల్ల వీళ్ళది వేయలేదేమో అని నేను అనుకుంటున్నాను. అన్సీన్ ఎపిసోడ్లో రావచ్చు, మీరు అన్సీన్ ఎపిసోడ్లో చూడండి. ఓకే, ఇప్పుడు ప్రాపర్ స్టోరీ నేను చెప్తా. ఎవరెవరు అంటే ఇక్కడ ఎవరెవరు టార్గెట్ చేశారు, ఐ మీన్ ఎవరు బెస్ట్ అన్నారు, ఎవరు వరస్ట్ అన్నారు. బేసిక్గా ఎక్కువ మంది వచ్చేసి లోబన్ చెప్పారు. ఎందుకంటే నిజంగా లోబన్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. హౌస్ మొత్తం టోటల్గా ప్యూర్ ఎంటర్టైన్ చేసింది ఎవరంటే లోబనే. సో లోబన్ బెస్ట్ పర్ఫార్మరే అని అంటారు. ఎందుకంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బెస్ట్ పర్ఫార్మరు వరస్ట్ పర్ఫార్మర్ అని అడిగారు, కానీ బెస్ట్ హ్యూమన్ ఎవరు వరస్ట్ హ్యూమన్ ఎవరు అని అడగల.
బట్ వీళ్ళందరూ వెళ్ళి విశ్వాని బెస్ట్ పర్ఫార్మర్ కింద పిక్ చేశారు. బట్ నాకు విశ్వాన్ని బెస్ట్ పర్ఫార్మర్గా నాకు అనిపించలా. ఎందుకంటే టాస్క్ల్లో పర్ఫామ్ చేస్తేనే ఒకటే పర్ఫార్మర్ అవ్వడు కదా. సో అంటే హౌస్ మొత్తంలో తను ప్రజెంట్ చేసిన దాన్ని బట్టి ఉంటారు. అండ్ వరస్ట్ వచ్చి మన బుడ్డోని చేశారు జశ్వంత్ని. సో జశ్వంత్ ఎందుకు అయ్యాడు అనేది అందరూ ఓటింగ్స్ బట్టి డిసైడ్ చేశారు. సో ఇక్కడ జరిగిన పెద్ద ఇష్యూ ఏంటనేది అంటే ఎవరిని బెస్ట్ అన్నారు, ఎవరు వరస్ట్ అన్నారు మనకు చూపించింది దగ్గర అది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు బెస్ట్ వరస్ట్ కాన్సెప్ట్కి వస్తే బెస్ట్ ఏమో విశ్వ అన్నారు, వరస్ట్ ఏమో మన బుడ్డోడు జశ్వంత్ అన్నారు. వాడిని తీసుకెళ్ళి జైల్లో కూడా నూకారు, మామూలుగా లేదు. సో ఇక్కడ వీళ్ళు మాట్లాడుకునే సినారియోకి వస్తే అంటే ఎవరెవరు బెస్ట్ అన్నారు, ఎవరు వరస్ట్ అన్నారు అనే పాయింట్స్కి వస్తే, సో ఈ ప్రోగ్రామ్ని అంటే బెస్ట్ వరస్ట్ ప్రోగ్రామ్ని ఇనిషియల్గా ఫస్ట్ రవితో స్టార్ట్ చేశారు. రవి వచ్చేసి లోబో పేరు చెప్పాడు బెస్ట్ అని. ఆబ్వియస్లీ బెస్ట్ లోబో, ఎందుకంటే తను చేసిన ఎంటర్టైన్మెంట్ ఈ వీక్లో ఎవరో చేయలేదు బాస్, అది వాస్తవం. సో వీ ఫీల్ దట్ లోబో బెస్ట్ అని నాకు అనిపించింది. సో వరస్ట్ వచ్చి జెస్సీ అన్నాడు. జెస్సీ ఏంటంటే ఓవర్ ఎగ్జైట్ అవుతున్నాడు, యానీ మాస్టర్ దగ్గర అపోజ్ చేశాడు అనే పాయింట్ మీద రవి జెస్సీని పాయింట్ అవుట్ చేశాడు. ఇక్కడ ఈ పాయింట్ ఒకటి మాట్లాడుకోవాలంటే, అంటే పాపం బుడ్డోడిని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళంతా. వాడు బుడ్డోడు ఉంటాడో ఉండడో కూడా మనకు తెలియదు. ఆ పాయింట్ పక్కన పెడితే ఆ రోజు అక్కడ ఎవరైతే పవర్ హౌస్ దగ్గర బయోమెట్రిక్ దగ్గర హ్యాండ్ పెడతారో వాళ్ళు పవర్ హౌస్ ఇన్ అవుతారు, వాళ్ళందరూ కాపలా కాశారు ఆ నైట్. సో కాసినప్పుడు తను ఆ చైర్ మీద కాలు పెట్టాడు. కాలు ఎందుకు పెట్టాడు, ఎవరో సిరి కోసం పెట్టాను అనేది తనకు వాదన. సిరి కోసం కాలు పెట్టాడు. పెట్టినప్పుడు ఈమె వచ్చి అంటే ఇతని పాటికి ఇతను కాలు పెట్టుకుని ఎప్పటి నుంచో ఉన్నాడు, ఈమె సడన్గా వచ్చి నువ్వు కాల్ తీ అంటే ఇంకో చైర్ తెచ్చుకొని కూర్చోవచ్చు కదా మాస్టర్, తప్పేంటి? ఇప్పుడు ఆయన కాలు ఎందుకు పెట్టాడు, ఎవరైనా వస్తే కూర్చోకుండా పెట్టుకోవడానికి పెట్టాడు, అతని వెర్షన్లో తప్పేంటి? కాకపోతే ఇక్కడ ఏంటంటే తను హీట్కి వెళ్ళిపోతే ప్లీజ్ కాల్ తీ అని తను హీట్ వెళ్ళిపోతే తను కూడా హీట్ వెళ్ళిపోయాడు. హీట్ వెళ్ళిపోయినప్పుడు అందరూ ఇతన్ని కార్నర్ చేసేసారు. ఇతను బొడ్డాడు కాబట్టి కన్విన్స్ అయిపోయాడు. సో అదే పాయింట్ మళ్ళీ స్టిల్ రవి చెప్పిన పరిస్థితి అయితే కనబడింది. నెక్స్ట్ వచ్చేసి లోబో వచ్చి బెస్ట్ పర్ఫార్మర్ యానీ అని చెప్పాడు, వరస్ట్ పర్ఫార్మర్ వచ్చేసి జెస్సీ అని చెప్పాడు. ఇలా జెస్సీని అయితే టార్గెట్ చేశారు. ఇప్పుడు జెస్సీకి వచ్చిన ఛాన్స్, జెస్సీ వచ్చేసి బెస్ట్ పర్ఫార్మర్ వచ్చేసి సిరి చెప్పాడు. సిరికి జెస్సీకి మంచి రిలేషన్ ఉండింది. అగైన్ సిరి కూడా కష్టపడింది, అంటే టాస్క్లో కూడా విన్ అయింది. సో తను లెవెల్లో తను బాగానే పర్ఫార్మ్ చేసింది కాబట్టి తన పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్. వరస్ట్ పర్ఫార్మర్ వచ్చి రవి చెప్పాడు. రవి మేబీ జెస్సీ పాయింట్అవుట్ చేసినందుకు రవి పేరు చెప్పవచ్చు, అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి ఉండొచ్చు. అండ్ అగైన్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో రవి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదు, సో దట్ నేను రవి చెప్తున్నాను అని చెప్పాడు. శ్వేతా వర్మ వచ్చేసి బెస్ట్ పర్ఫార్మరు విశ్వ అని చెప్పింది. విశ్వ తాలూకా యాక్టివ్గా ఉండడం, విశ్వ ప్రతి దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం వల్ల నేను విశ్వ చెప్తున్నాను. వరస్ట్ వచ్చేసి ఉమా ఆంటీ చెప్పింది. ఉమా ఆంటీ ఎందుకు చెప్పిందంటే నాకు తెలిసినంత వరకు ఉమా ఆంటీ నోరేసుకొని పడిపోతున్నారు. ఏదైనా ఆ ఏజ్కి చాలా బ్యాలెన్స్డ్గా చెప్పచ్చు, కానీ నోరేసి పడిపోతున్నారు. నాకు అందువల్ల నేను ఇక్కడ కూడా ఆవిడ మళ్ళీ నోరేసి పడిపోయింది. ఇద్దరి మధ్య చిన్న నువ్వు చెప్పినా నేను మారినాను ఆవిడ అంది, నేను చెప్పట్లేదని ఈవిడ అంది. సో ఇద్దరి మధ్య కూడా మళ్ళీ ఒక చిన్న ఇదిగా జరిగింది, చిన్న హీట్ సిచ్యువేషన్ వచ్చింది, మళ్ళీ నార్మల్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు ఉమా ఆంటీకి ఛాన్స్ వచ్చింది. ఉమా ఆంటీ వచ్చేసి బెస్ట్ వచ్చి విశ్వ పేరు చెప్పింది. అంటే విశ్వ ఇక్కడ అందరితో మంచిగా ఉండడం వల్ల విశ్వ పేరు ఎక్కువగా వినపడుతుంది. సో విశ్వ వచ్చేసి బెస్ట్ అన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి వరస్ట్ వచ్చి ఉమా వరస్ట్ వచ్చేసి కాజల్ పేరు చెప్పింది. కాజల్కి ఎందుకు చెప్పిందంటే నువ్వు ఏదైనా పని చెయ్యాలి కానీ చెయ్యరని చెప్పకూడదు, ఇక్కడికి వచ్చింది అందరూ పని చేయడానికి, పని చేసుకొని ఎంజాయ్ చేయడానికి, అందరూ ఓన్లీ ఇదిగా ఉంటే కుదరదు, సో అన్నీ చెయ్యాలి అని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తను చెప్పింది. సో ఇది ఇక్కడ ఏం పెద్ద హీట్ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వలేదు, తను కూడా యాక్సెప్ట్ చేసింది. సో తర్వాత వచ్చేసి సిరి వచ్చేసి బెస్ట్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ పేరు చెప్పింది. నేను ఎక్స్పెక్ట్ చేసింది జెస్సీ పేరు చెప్పుద్దేమో, అట్లీస్ట్ వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, అట్లీస్ట్ జెస్సీ పేరు చెప్పుద్దేమో అనుకున్నాను. బట్ తను చాలా జెన్యూన్గా నటరాజ్ మాస్టర్ బెస్ట్ అని ఫీల్ అయింది. సో నటరాజ్ మాస్టర్ బెస్ట్ అని చెప్పింది. వరస్ట్ వచ్చేసి ఉమా ఆంటీ పేరు చెప్పింది. ఉమా ఆంటీ అగైన్ సేమ్ రీజన్, నోరేసి పడిపోతున్నారు మీరు చెప్తుంటే ఇంటలేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడింది. ఇక్కడ కూడా పెద్ద హీట్ వెళ్ళలేదు, తను కూడా మీరు చెప్తే నేను అన్నాను సేమ్ టోన్లో క్యారీ చేసింది. ఉమా ఆంటీ స్టైల్ అది అంట, ఆమె చెప్పింది నా స్టైల్ ఇంటే నేను ఇంటా అంటాను, నేను నచ్చకపోయినా దిస్ ఈజ్ మై స్టైల్ అని చెప్పి ఆర్జీవీ స్టైల్లో చెప్పింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి విశ్వ వచ్చేసి ప్రియాంక పేరు బెస్ట్ అని చెప్పాడు. ప్రియాంక తాలూకా యాటిట్యూడ్ అంటే తను ఉండే హంబెల్, తను డే 1 నుంచి కూడా ఎలా ఉంది ఈ విధానం అంతా చూసి నేను అబ్జర్వ్ చేశాను, చాలా పద్ధతిగా ఉంది పిల్ల. సో నాకు బెస్ట్ ప్రియాంక అనిపించింది, నథింగ్ బట్ పింకీ అనిపించింది అని చెప్పాడు. వరస్ట్ వచ్చేసేటప్పటికి కాజల్ పేరు చెప్పాడు. కాజల్ సేమ్ రీజన్, నువ్వు చేయనంటే కుదరదు కదా, ఇది ఎలాగా అని చెప్పేసి. అంటే నాకు విశ్వ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ వీల్ తిరగకుండా తన ఆయిల్ పోసింది కదా, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కాజల్ పేరు చెప్పుండొచ్చు.
ఉంటుంది కదా నన్ను కాకుండా చేసిందని. సో దాని పాయింట్లో కూడా చెప్పుండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లొల్లి లహరి. బెస్ట్ వచ్చి విశ్వ పేరు చెప్పింది, ఎందుకంటే విశ్వ అందరితో మంచిగా ఉన్నాడు. సో విశ్వకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి ఇక్కడ. వరస్ట్ వచ్చేసి కాజల్ పేరు చెప్పింది. ఆల్రెడీ కాజల్ సేమ్ పాయింట్, నువ్వు కుదరదంటే కుదరదని ఆల్రెడీ నేను తప్పదు కాబట్టి, అంటే ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, నువ్వు యాక్టివ్గా లేవని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తే, నేను యాక్టివ్గా లేదు నువ్వు అనుకోవడం ఏంటి, నీ అదే అన్కంఫర్టబుల్గా యాక్టివ్గా లేవు, లేదంటే నాతో నువ్వు ఉండే విధానం నాకు అన్కంఫర్ట్గా అనిపించింది అని చెప్పి చెప్తా వచ్చింది. నీకు అనిపిస్తే నేను ఏం చేస్తాను, లేదు నువ్వు యువర్ వరస్ట్ అని. వాళ్ళిద్దరి మధ్య చిన్న హిట్ సిచ్యువేషన్ వచ్చింది. బట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళా. ఇప్పుడు అసలు సిసలైన ఫైట్ జరగబోతుంది. ఎవరంటే ప్రియాంక వచ్చి బెస్ట్ వచ్చి లోబో అన్నయ్య అని చెప్పింది. సూపర్, లోబో అన్నయ్య చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు, సూపర్గా ఎంటర్టైన్ చేసి. ఎస్, వి లవ్ ద లోబో పర్ఫార్మెన్స్, మాకు నచ్చింది లోబో పర్ఫార్మెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరస్ట్ వచ్చి ఉమా ఆంటీ పేరు చెప్పింది. ఇక్కడ మొదలైందండి రచ్చ. ఉమా ఆంటీ నేను అప్పటి నుంచి వరస్ట్ అని ఇద్దరు ముగ్గురు ఇదే పాయింట్ అక్కడ ఒకటే పాయింట్ మీద మీరు నోరేసి పడిపోతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈమె కూడా అదే పాయింట్ చెప్పింది, మీరు నోరేసి పడిపోతున్నారు అని చెప్పింది. నోరేసి పడిపోతున్నారు మీరు చెప్తే ఊరుకుంటారు వాళ్ళు, మళ్ళీ నోరేసి పడిపోయారు. ఇక్కడ పాయింట్ లేకుండా గొడవ ఆల్మోస్ట్ ఎపిసోడ్ అంతా తినేసే రేంజ్లో గొడవ సాగిందండి. ఇందులో నాకు పెద్ద వాల్యుబుల్ పాయింట్ ఏమనిపించిన, ఎండ్ ఆఫ్ ది డిస్కషన్లో మటుకి పింకీ షడాప్ అని అంటే ఎలా వెళ్ళిందంటే ఇలా సిచ్యువేషన్ ఇద్దరు బోర్డర్స్ క్రాష్ చేశారు. హాస్పిటల్స్ అందరూ వచ్చేసి ప్రియాంకని కూల్ చేశారు, తర్వాత వచ్చేసి ఉమాంటిని కూల్ చేశారు. మొత్తం మీద హీట్లో వీళ్ళిద్దరు అయింది. తర్వాత షరియు వచ్చేసి బెస్ట్ వచ్చేసి లోప పేరు చెప్పింది, వరస్ట్ వచ్చేసి జస్వంత్ పేరు చెప్పింది. ఆని మాస్టర్ వచ్చేసి బెస్ట్ వచ్చి ప్రియాంక పేరు చెప్పింది. అంటే డే 1 నుంచి ఇప్పుడు వరకు ఇబ్బంది లేకుండా, అంటే నేను ఇది చేస్తున్నాను నేను అది చేస్తున్నాను చెప్పకుండా, పని తన వంతు తను చేసుకుంటూ ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, మళ్ళీ చేస్తున్నాను క్రెడిట్స్ కోసం ఆశించకుండా చేస్తున్నాను, చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పి ప్రియాంక బెస్ట్ అనేది. తర్వాత వరస్ట్ వచ్చేసి అన్డౌటెడ్లీ జస్వంత్ పేరు చెప్పింది. జస్వంత్ వచ్చేసి నువ్వు ఇట్లా నేను ఎప్పుడు పర్సనల్గా తీసుకోలేదు, నువ్వు చెప్పింది నేను కౌంటర్ చేశాను అంతే అని చెప్పింది. ఓకే అన్నాడు. సో ఇది ఇలా సాగింది. బిగ్ బాస్ సిరిని అడిగారు ఎవరు బెస్ట్ అని అడిగారు. బెస్ట్ అని అడిగితే ఎక్కువ ఓట్లు పడ్డ విశ్వ పేరు చెప్పింది. అండ్ అగైన్ ఎవరు వరస్ట్ అని అడిగింది. అగైన్ వరస్ట్లో ఎక్కువ ఓట్లు పడ్డ మన బొడ్డోడు జస్వంత్ పేరు చెప్పింది. జస్వంత్ యాక్చువల్లీ ఆల్రెడీ తను చాలా ఫియర్లో ఉన్నాడు, ఎందుకంటే ఫస్ట్ 2 days చాలా యాక్టివ్గా ఉన్నాడు. తర్వాత ఎప్పుడైతే ఆనీ మాస్టర్ ఆ కాల్ పెట్టిన ఇష్యూ దగ్గర అయిందో తనకి ఒక భయం స్టార్ట్ అయిపోయింది. అంటే సాటర్డే నాగార్జున గారు వచ్చి ఏమంటారు అనే ఒక భయం స్టార్ట్ అయిపోయింది. అది నేను అనుకుంటానన్నా ఈ ఎపిసోడ్లో అది రివీల్ అయింది కూడా. తను సన్నీ దగ్గరికి వచ్చి నాకు కొంచెం భయం వేస్తుంది, నాగార్జున గారు ఏమంటారో ఏంటో అంటే, సో ఏం టెన్షన్ పడకని సన్నీ కూడా సపోర్ట్ ఇచ్చాడు. సో నీ పాయింట్ ఆఫ్ వ్యూ నీకు అది అనిపించిన తర్వాత అంటే రియలైజ్ అయ్యారు, నువ్వు వెళ్ళి సారీ చెప్పు, సో నీ తప్పేం లేదని చెప్పాడు. సో దానివల్ల మన బుడ్డోడు తాలూకా పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది, జెసి తాలూకా పర్ఫార్మెన్స్ తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా వరస్ట్లోకి వచ్చాడు. తను తీసుకెళ్ళి జైల్లో వేయమని చెప్పేసి ఆదేశాలు రావడం జరిగింది బిగ్ బాస్ నుంచి సిరికి. సో సిరి తీసుకెళ్ళి తను జైల్లో కూడా వేసింది. ఇది ఈ ఎపిసోడ్ తాలూకా బ్రేక్. ఈరోజు మొత్తం ఎపిసోడ్లో జరిగిన విషయాలు ఇవి. ఎపిసోడ్ ఎండింగ్లో మన బిగ్ బాస్ హౌస్కి రివ్యూకి సంబంధం లేని ఒక చిన్న విషయం ఏంటంటే, ఈవినింగ్ సాయి ధర్మ తేజ్కి యాక్సిడెంట్ అయిందన్న విషయం తెలిసింది. తను చాలా మంచి నేచర్ ఉన్న పర్సన్, ఇండస్ట్రీలో అందరితో చాలా మంచిగా స్నేహంగా ఉండే పర్సన్, చాలా మంచి వ్యక్తి. అంటే ఎలాంటి వ్యక్తి అయినా సరే చావు బతుకుల మధ్య ఉంటే మనం మంచిగా కోరుకోవాలి. తను చాలా సీరియస్ యాక్సిడెంట్ అయింది, చాలా ఎక్కువ దెబ్బలు తగిలినాయి అనేది మనం చూడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా విజిట్ చేశారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ విజిట్ చేశారు హాస్పిటల్కి. ఈరోజు వినాయక చవితి పర్వదినాల్లో ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. ఆ వినాయకుడు తనని చల్లగా చూడాలని, ఆ ఆపద నుంచి బయటకు లాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దిస్ ఈస్ టుడే. గుడ్ నైట్, గుడ్ డే, బాయ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్లు, షేర్లు, కామెంట్లు చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, కింద అలాడుతున్న గంటను గట్టి కొట్టి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.